నమస్కారం సార్. నమస్కారం. బా ఎంత నమస్కారం. ఎదవ కోపానికి ఏం తక్కువ లేదు. నీకు మళ్ళీ ఎదవ కానీ ఏం చేస్తా వ్యాపారం. ఆయన ఎవరు? నాకు ముందుగా కొట్టడం రాదు కదా, పెట్టుకున్నాను. మీ అమ్మ బాబా అలా పెంచారు, కనీసం ముంజిగాయలు కొడతాం కూడా రాదు. ముంజిగాయల వ్యాపారం ఏడ్చేవారు కానీ అదేదో ఆయన కుదిలే ఆయన చేసుకుంటాడు. మరి నేనేం చేయను? నీ దగ్గరికి వచ్చి పాలేతానని చేయనా? ఏం చేసావు? ఎవరి చెట్లు ఎవరి కాదు, నీ అయితే కొట్టలేదు. ఎందుకంటే నువ్వు కొట్టిన తర్వాత మొత్తం సాయంత్రానికి వచ్చి డబ్బులు అన్ని నెట్టిపోతావు నాకు తెలుసు. అందుకని నీ చెట్లు ఏం ముట్టుకోలేదు. నేను పొంతలో చెట్లు కొట్టాను. ఆ పొంతలో చెట్లు పాట చెట్లు అయ్యి పాటలు రా. పాట అయితే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. ఎవడాడు? పంచాయతీ బోర్డులోను. ఏ పంచాయతీ? మీ బామ్మరిది ఇలా ముందుకెళ్ళి నరికేసాడండి అని. మా బామ్మరిది నరుకుంటూ ఒక గెల నరుకుంటాడు, 2 గెలలు నరుకుంటాడు. ఆడేం చేసుకుంటాడు? అయితే తినడానికి నరుకుని ఉంటాడు అన్న. తినడానికి అయితే మేము ఎందుకంటామండి? పంచాయతీ అంటే ఊరంతా పంచాయతీ తొక్కలోది. ఆడవిడ పాడుకుంటూ ఒక్కడ పాడుకుంటా అంటే నేను వాడుకుంటున్నాను. పంచాయతీ కదా. ఆడు పాట పాడుకున్నాడు, బోల్ డబ్బులు కట్టి. అయితే కళ్ళు గీసుకుంటాడు కదా సత్యరాజు. ఆడు పాడుకున్నాడంట. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయముందో సాయంత్రం పంచాయతీ బోర్డు గడికి పెడతానంటున్నాడు. పెట్టుకోమని నేను రాను. రావా? ఆ మొక్కలతో చెప్పి అయితే వెళ్ళి నువ్వే చెప్పు. నీకు చెప్పారు కదా. సరే. ఈ అక్కలు మసదాని గోలకి ఏడ్చేస్తుంది. ఎడితే నేనేం చేయను? నేను రాను. వెళ్ళండి. మళ్ళీ పాలేరుతానానికి పెట్టేసుకుంటా ప్లాన్ చేస్తున్నాను. మీరు పాలేరుతానానిక మరి ఎరగబడి చేస్తా వచ్చి పాలేరుతాను. అక్క బావ దగ్గర చేయటం పాలేరుతాను. నీకు డబ్బులు ఇస్తే బయట వాళ్ళకి అయితే డబ్బులు ఇస్తారు, నాకైతే డబ్బులు ఎవరు? ఒరే 3 అయింది టైం. భోజనం చేసావా? చేస్తాం ముందుగా అమ్మేసిన తర్వాత. అక్కడైతే టయానికి భోజనం పెట్టేది మీ అక్క అమర్చి. ఏడ్చేస్తుందో ఏడ్చో కానీ అది అతను వదిలేసి రా. నువ్వు నేను రాను. ఇప్పుడు ఎదవ నాటకాలు చేయకు. రా. నువ్వు వెళ్ళిపో, తర్వాత వస్తాను. సరే రా గమ్ముని. వ్యాపారం గేపారం అని ఇక్కడ పెట్టి కూకుని ఇలాగ ఇచ్చేసి పరుగు దిగిపోతాయి. ఎవరు పరుగు తీసిచ్చాను? వ్యాపారం చేసుకుంటే లేదా? పంచాయతీ దాకా పెట్టావు సరిపోదా? వాళ్ళకి ఏం సమాధానం చెప్తావో చెప్పు. రా సాయంత్రం. చెప్పుకోండి. ఇదిగో మా బావ వచ్చి మళ్ళీ డబ్బులు అడిగాడు అని చెప్పేసి ఏమి ఓకే నేను ఇప్పుడు వస్తాను.